హలో అందరికీ, నేను దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీ టేస్టీ ఆనియన్ రింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు, టీ టైంలో స్నాక్స్ ఇవ్వడానికి ఏం లేనప్పుడు జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో 10 మినిట్స్లో ఇలా క్రిస్పీ ఆనియన్ రింగ్స్ని ప్రిపేర్ చేసి పెట్టండి. ఈ ఆనియన్ రింగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లో ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇవి ఎలా చేయాలో లేట్ ఎందుకు చూద్దాం రండి. ఆనియన్ రింగ్స్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ పెద్ద సైజులో ఉండే 3 ఉల్లిగడ్డలను తీసుకుంటున్నాను. వీటిని పైన ఇలా పీలంతా తీసేసి ఆనియన్స్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చక్రాలాగా కట్ చేసుకోవాలి. మనము ఈ ఆనియన్స్ని కట్ చేసినప్పుడు కింద నుంచి మీద వరకు సమానంగా కట్ చేయాలండి. అప్పుడే మనకి రింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా నేను తీసుకున్న ఉల్లిపాయలో ఒక్క ఆనియన్లో 3 పీసెస్ లాగా చేశాను. ఇలా అన్ని పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా మనము రింగ్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఆనియన్స్ పైన రింగ్స్ ఇలా విరిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటే ఒక్క దాంట్లోకి 2 రింగ్స్ని పెట్టి కూడా చేయొచ్చు. బట్ మనకు సింగిల్ రింగ్గా చేస్తేనే టేస్ట్ అనేది ఇంకా క్రిస్పీనెస్ అనేది బాగుంటుంది. మనం ఇలా సపరేట్ చేస్తున్నప్పుడు కొన్ని రింగ్స్ అనేవి విరిగిపోతాయి కదా, అలాంటి వాటికి ఇలా డబల్ లేయర్ ఉంచేయండి. ఇలా మొత్తానికి కట్ అయిన వాటిని తీసేయండి. అలాగే ఇలా మధ్యలో కొంచెం చిన్నగా ఉండిపోతాయి కదా, వాటిని మనం కర్రీస్ ప్రిపేర్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి రింగ్స్ అన్నీ డివైడ్ చేసి పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఈ రింగ్స్ని ఒక 10 మినిట్స్ పాటు కోల్డ్ వాటర్లో కానీ లేదా ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసుకొని అలా కూలింగ్ వాటర్లో కానీ ఒక 10 మినిట్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీనికి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ అరకప్పు వరకు మైదా పిండిని ఇలా స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 3కి సరిపడా చేస్తున్నాను. మీరు ఇంకా కావాలంటే మెజర్మెంట్ పెంచుకోవచ్చు. అలాగే అరకప్పులో సగం పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్ని కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ రింగ్స్ అనేవి మంచిగా క్రిస్పీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని కూడా ఇలానే స్ట్రెయిన్ చేసి తీసుకుంటున్నాను. మనము ఈ రైస్ ఫ్లోర్ వేయడం వల్ల ఆనియన్ రింగ్స్కి మంచి క్రిస్పీనెస్ వస్తుంది. నెక్స్ట్ మంచి స్పైస్ కోసము పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని, అలాగే స్పైస్కి తగ్గట్టు కారాన్ని అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇందులోకి నార్మల్ వాటర్ కాకుండా కూల్ వాటర్ని పోస్తూ ఒకటేసారి పోయకుండా ఇలా కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మంచి చిక్కటి పేస్ట్ లాగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది మరీ పలచగా ఉంటే మనం కట్ చేసిన ఆనియన్ పీసెస్కి ఈ బ్యాటర్ అనేది కోట్ అవ్వదు. అలాగే మరీ చిక్కగా ఉంటే ముద్దలుగా అంటేసుకుంటుంది. సో కన్సిస్టెన్సీని చెక్ చేస్తూ ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకునే ఆనియన్ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్ రింగ్స్ని ఒక బౌల్లోకి వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని ఇలా వాటిపైన స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసి వేసుకొని దీనిపైన ఒక మూతను పెట్టుకొని ఇలా కొంచెం కిందికి పైకి షేక్ చేయండి. అలా చేస్తే మనము తీసుకున్న మైదా పిండి ఉంది కదా, అది ఆనియన్ రింగ్స్కి చక్కగా కోట్ అవుతుంది. ఈ విధంగా ఆనియన్ రింగ్స్ అన్నిటికీ మైదా పిండిని కోట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ అవైలబుల్గా లేకపోతే బ్రెడ్స్ ఉంటాయి కదా, ఒక 4 బ్రెడ్లను తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని మనం చేసుకున్న ఈ పౌడర్ ఉంటుంది కదా, దీన్ని ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. మీ దగ్గర ఈ బ్రెడ్స్ కూడా అవైలబుల్గా లేకపోతే బయట మార్కెట్లో దొరికే ఆలు చిప్స్ ఉంటాయి కదా, వాటిని మొత్తం అంతా క్రష్ చేసేసి వాటిలో కూడా మనము చేయొచ్చు ఈ ఆనియన్ రింగ్స్ని. తర్వాత ఇలా ఒక్కొక్క ఆనియన్ రింగ్స్ని తీసుకొని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్లో కోట్ చేసి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, అందులోకి ఇలా చక్కగా కోట్ అయ్యే విధంగా ప్రతి ఒక్క ఆనియన్ రింగ్స్ని చక్కగా కోట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఆనియన్ రింగ్స్ని ఫస్ట్ పిండి బ్యాటర్లో నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో వేసి అన్నీ కోట్ చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్ని ఒక 20 or 30 మినిట్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్గా వస్తాయి. నెక్స్ట్ ఇలా పిండి మిగిలిపోతే దీన్ని వేస్ట్ చేయకుండా మనం ఏదైనా బజ్జీలాగా వేసేసుకోవచ్చు. లైక్ మిర్చి బజ్జీ లేదా ఆలు బజ్జీ వేసేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయిని పెట్టి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది
బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయ్యాక మనం ఇందాక అర్ధగంట పాటు ఫ్రీజర్లో పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం కోట్ చేసిన పిండి లేయర్ అండ్ పైన బ్రెడ్స్ అనేవి అవి ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి మనము వీటిని హై ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్ రింగ్స్ అనేది జస్ట్ 5 మినిట్స్లో మనకి డీప్ ఫ్రై అయిపోతాయి. ఇలాగే మనం తీసుకున్న ఆనియన్ రింగ్స్ని మనం వేసుకున్న ఆయిల్లోకి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకొని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లేదా ఆనియన్స్ మధ్యలో వచ్చే నురగ తగ్గిపోయే వరకు వీటిని డీప్ ఫ్రై చేసేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి వీటిని వేసేసుకోవాలి. అప్పుడు టిష్యూ ఎక్సెస్ ఆయిల్ని పీల్చేస్తుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా జస్ట్ 10 మినిట్స్లో మనకి ఆనియన్ రింగ్స్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది టీ టైమ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా క్రిస్పీనెస్గా కూడా ఉంటుంది. మనకి అప్పటికప్పుడే ప్రిపేర్ చేయడం కష్టంగా ఉన్న ఈ ఆనియన్ రింగ్స్ని మనము పిండిలో అండ్ బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఫ్రిడ్జ్లోంచి తీసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.